ఎగ్ కర్రీ రెగ్యులర్‌గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక ఒక కప్పు వరకు ఆనియన్స్‌ని కట్ చేసుకున్న మిర్చిని ఒక 2 వేసి కలిపి దంచిపెట్టుకున్న అల్లం, వెల్లుల్లి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5-6 మినిట్స్ వరకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమోటోస్‌ని, ఆనియన్స్‌ని ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి టమోటోస్‌ని. బిజీ డేస్‌లో బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ కర్రీ. మీ టేస్ట్‌కి సరిపోయేటట్టుగా 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. అయితే గరం మసాలా కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఎగ్ కర్రీ పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. టమోటోస్ ములిగేంత వరకు హాఫ్ గ్లాస్ వాటర్ పోసి గరిటె పెట్టి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాము. టమోటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి కదా! ఇలా లైట్‌గా వాటర్ ఉండేటప్పుడు నేనిక్కడ 4 ఎగ్స్‌ని తీసుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఎగ్స్‌ని ఇలా మధ్యలోకి పగలగొట్టి స్లోగా ప్లేస్ చేసుకోవాలి. 1 బై 1 యాడ్ చేసుకొని మూత పెట్టి 6 లేదా 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఎగ్స్‌ని హాఫ్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటె పెట్టుకొని స్లోగా ఈ ఎగ్స్‌ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు కొంచెం స్లోగా టర్న్ చేసుకోండి. లేదంటే హాఫ్ బాయిల్డ్ అయినవి చెదిరిపోతే కూర టేస్ట్ ఏం బాగోదు. నీచు స్మెల్‌లా వస్తుంది. ఇలా కట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటే మీకు ఈజీగా టర్న్ అయిపోతాయి. రిమైనింగ్ సైడ్ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ కుక్ చేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. నీచు స్మెల్ కూడా ఏమీ ఉండదు. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. అంత టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. వన్స్ ట్రై చేశారంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అయిపోతుంది. ఈ సెకండ్ సైడ్ కూడా జస్ట్ ఒక 4 మినిట్స్ మూత పెట్టుకుందాము. బాగా ఉడికిపోయింది కదా! ఆయిల్ కూడా మంచిగా సెపరేట్ అయిపోయింది. చూస్తే సెకండ్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నచ్చితే లాస్ట్‌లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో ఈ కర్రీ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేయండి మరి.